కడప జిల్లా పులివెందుల్లో హిందూ జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కూరగాయల మార్కెట్కు రంగనాథస్వామి పేరు అలాగే ఉంచాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపట్టారు. రంగనాథస్వామి కూరగాయల మార్కెట్ పేరును ఇటీవల వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్గా మార్చారు. దీంతో హిందూ జేఏసీ ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి గుడి వద్ద నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీ చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించారు. పులివెందుల ప్రాంతంలో అనేక కూడళ్లకు, వీధులకు వైఎస్ఆర్ పేరు పెట్టారని, చివరకు దేవుని పేరు మార్చే అధికారం, హక్కు మీకెవరిచ్చారని కిసాన్ మోర్చా అధ్యక్షులు శశిభూషణ్ ప్రశ్నించారు. వెంటనే వైఎస్ఆర్ పేరు తీసేసి రంగనాథస్వామి పేరు యథాతథ స్థితిలో ఉంచాలని డిమాండ్ చేశారు. శక్తులు, హిందూ వ్యతిరేక శక్తులు ఈరోజు కూరగాయల మార్కెట్ పేరును మారుస్తూ ఈరోజు దేవుడికి అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ అని పేరు పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ జిల్లాలో, తాలూకాలో అనేక చోట్ల మీ విగ్రహాలు పెట్టుకున్నారు, అనేక కూడళ్లకు మీ పేర్లు పెట్టుకున్నారు, అనేక వీధులకు మీ పేర్లు పెట్టుకున్నారు. ఇంకా మీకు తనివి తీరలేదా? దేవునితో కూడా మీరు ఆడుకుంటున్నారా? దేవుని పేరును మార్చే శక్తి మీకెవరిచ్చారు? ఆ హక్కు మీకెవరిచ్చారు? హిందూ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఒక్కటే విన్నపం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు ఎన్ని చేసినా, ఏమి చేసినా హిందువులతో పెట్టుకుంటే మీ పతనం స్టార్ట్ అయింది. దీనికి ఒకటే గుర్తు, మీరు ఎప్పుడైతే శ్రీ రంగనాథ స్వామి పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టారో మరుసటి రోజే మీకు ఏం జరిగిందో మీ అంతరాత్మను మీరు పరిశీలించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎప్పుడూ చెప్తుంటారు దేవుడు చూస్తుంటాడు అని. మీరు నిజంగా దేవుణ్ణి విశ్వసించి దేవుణ్ణి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే మీరు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ రంగనాథ స్వామి టెంపుల్ పేరు తీసి వేరే పేరు పెట్టిన 3 రోజులకు మీ ఫ్యామిలీలో, మీ రాష్ట్రంలో మీకు ఏం జరిగింది? పట్టభద్రుల ఎలక్షన్